స్టార్టింగ్ లో అరుణ్ గ్రూప్ 10 డీటెయిల్స్ చూస్తుంటాడు. వాళ్ళందరి పాస్ట్ చాలా దారుణంగా ఉందని అతను గమనిస్తాడు. తర్వాత సీన్ లో అరుణ్ మరియు సెల్మా ఎస్టెల్లా ముందు ఉంటారు. అప్పుడు ఎస్టెల్లా డెస్క్ మీద సామాన్లని చిందరవందరగా పడి ఉండటం చూస్తారు. అది చూసి ఒక అమ్మాయి ఎస్టెల్లాతో నువ్వు కొత్త లెఫ్టినెంట్ ని భయపెడుతున్నావు అని అంటుంది. తర్వాత ఆ అమ్మాయి అరుణ్ తో నా పేరు కార్లా, నేను అడ్వెంచరస్ మేనేజ్మెంట్ డివిజన్ లో ఉన్నాను అని చెప్తుంది. అప్పుడు సెల్మా అరుణ్ తో కార్లా కొత్త అడ్వెంచరర్స్ ని చూసుకుంటుంది అని చెప్తుంది. అంటే తను వాళ్ళ కేర్ టేకర్ అన్నమాట. అప్పుడు కార్లా నువ్వు గ్రూప్ 10 కి ట్రైనింగ్ ఇస్తావని ఎస్టెల్లా ద్వారా తెలిసింది. మరి నువ్వు వాళ్ళ ఫైల్స్ చదివావా అని అడుగుతుంది. దానికి అరుణ్ వాళ్ళ ఫైల్స్ చదివిన తర్వాతే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను అని అంటాడు. అది విని ఎస్టెల్లా మాకు వాళ్ళ గురించి చాలా చింతగా ఉండేది, నువ్వు వాళ్ళ బాధ్యత తీసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది అని చెప్తుంది. తర్వాత ఆమె అరుణ్ తో వాళ్ళకి నేర్పించడానికి ఎలాంటి పాలసీ లేదని చెప్తుంది. అంటే అరుణ్ తనకి నచ్చినట్టుగా గ్రూప్ 10 ని ట్రైన్ చేయవచ్చు. ఇది విని అరుణ్ కొంచెం ఆలోచనలో పడతాడు. అప్పుడు సెల్మా ఎస్టెల్లాతో కనీసం నువ్వు అతనికి ఒక గోల్ అయినా ఇవ్వచ్చు కదా అని అంటుంది. అప్పుడు ఎస్టెల్లా అరుణ్ తో వచ్చే 6 నెలల్లో వాళ్ళు మిడిల్ ఫ్లోర్స్ ని సొంతంగా హ్యాండిల్ చేయగలిగితే చాలా బాగుంటుంది అని చెప్తుంది. అది విని అరుణ్ ఇది చాలా పెద్ద గోల్ అని అంటాడు. దానికి ఎస్టెల్లా మాకు వాళ్ళ మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అని చెప్తుంది. అప్పుడు అరుణ్ ఇది చేయడం పాసిబుల్ అని అంటాడు. తర్వాత సీన్ లో అరుణ్ మరియు సెల్మా ఇద్దరు అక్కడ నుండి వెళ్తుంటారు. అప్పుడు సెల్మా అరుణ్ ని నువ్వు వాళ్ళ ఫైల్స్ చదివి ఉంటే నీకు నా గురించి, సోఫియా గురించి కూడా తెలిసే ఉంటుంది కదా అని అడుగుతుంది. సెల్మా అరుణ్ తో ఆమె తల్లి మా ఇంట్లో ఒక పని మనిషి అని చెప్తుంది. కానీ ఆమెకి జన్మనిచ్చిన తర్వాత చనిపోయిందని చెప్తుంది. అప్పటి నుండి మా ఫ్యామిలీ ఆమెను దత్త తీసుకుంది. కానీ ఒక పని మనిషి కూతురు అవ్వడం వల్ల మా ఇంట్లో ఆమెకి సరైన స్థానం లేదు. చిన్నప్పుడు తన లైఫ్ చాలా టఫ్ గా ఉండేదని సల్మా చెప్తుంది. అప్పుడు అరుణ్ నువ్వు వెళ్లిపోయినప్పటి నుండి అది ఇంకా టఫ్ గా మారి ఉంటుంది కదా అంటాడు. తర్వాత సల్మా నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తనని అడిగాను నువ్వు కూడా నాతో ఎందుకు రాకూడదు అని. అందుకే సోఫియా ఒక గ్రేట్ అడ్వెంచరర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అని అరుణ్ తో చెప్తుంది. అలాగే నా చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకో అని అంటుంది. దానికి అరుణ్ సరే అని చెప్తాడు. ఏంటి నెక్స్ట్ సీన్ లో అరుణ్ గ్రూప్ 10 ముందు కనిపిస్తాడు. అరుణ్ వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇస్తాడు. అది విని ఆ ముగ్గురు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడు కరోలిన్ అరుణ్ తో నీకు చాలా విషయాలు తెలుసు, నువ్వు చాలా స్ట్రాంగ్ కూడా అని అంటుంది. దానికి అరుణ్ స్ట్రాంగ్ అవడానికి నేను ఇంకా చాలా చేయాలి అంటాడు. అప్పుడు సోఫియా అది నిజం కాదు, నువ్వు ఆ బ్లాక్ డ్రాగన్ ని ఓడించావు కదా అని చెప్తుంది. అరుణ్ తనని పొగిడినందుకు థ్యాంక్ యూ చెప్తాడు. ఏదో ఒక రోజు మీరందరూ కూడా బ్లాక్ డ్రాగన్ తో ఫైట్ చేయాల్సి ఉంటుంది అని అంటాడు. అది విని ఆ ముగ్గురు కొంచెం భయపడతారు. అప్పుడు అరుణ్ ఇప్పుడు ఇది మీకు చేయడానికి చాలా టఫ్ గా ఉండొచ్చు, కానీ ఒక రోజు మీరు ఖచ్చితంగా చేయగలరు, మీ అందరిలో చాలా పొటెన్షియల్ ఉంది అని చెప్తాడు. అది విన్నా ఆ ముగ్గురు మేము మా బెస్ట్ ఇస్తాము అని అంటారు. అప్పుడు అరుణ్ వాళ్ళతో నేను 2 ఇంపార్టెంట్ విషయాల గురించి మాట్లాడాలి అంటాడు. మొదటిది మీరందరూ ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండాలి. ఒక ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి చాలా మార్గాలు ఉంటాయని అరుణ్ చెప్తాడు. కాబట్టి రకరకాల పద్ధతుల్ని ట్రై చేస్తూ ఫ్లెక్సిబుల్ గా ఉండండి. ఇక రెండో విషయం ఏంటంటే నేను చెప్పేది ఎప్పుడు కరెక్ట్ కాకపోవచ్చు, నాకు అన్ని తెలియవు అని అరుణ్ చెప్తాడు. కాబట్టి నేను కూడా తప్పులు చేయవచ్చు, అందుకే నేను చెప్పే దాని గురించి మీకున్న నాలెడ్జ్ మరియు ఎక్స్పీరియన్స్ తో ఆలోచించాలి. అప్పుడు వాళ్ళందరూ సరే అంటారు. తర్వాత అరుణ్ వాళ్ళతో నేను ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు. మీరంతా సాహసాలు ఎందుకు ఎంచుకున్నారు అని అతను ప్రశ్నించాడు. సోఫియాని మొదట అడగ్గా మా అక్క సెల్మా లాగా అవ్వాలని ఉంది, కానీ జీవితంలో ఏం సాధించాలో ఇంకా నిర్ణయించుకోలేదు అని ఆమె చెప్పింది. అందుకే నా గోల్ ఏంటో, నా డ్రీమ్ ఏంటో వెతుక్కోవడానికే నేను అడ్వెంచర్ అయ్యాను. ఇది విన్న అరుణ్ నేను కూడా నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అని చెప్తాడు. దానికి సోఫియా థ్యాంక్ యూ అని చెప్తుంది. తర్వాత మొదట లోగన్ వంతు వస్తుంది. తను అరుణ్ తో నేను కేవలం డబ్బుల కోసమే అడ్వెంచర్ అయ్యాను అని చెప్తాడు. తను ఉండే విలేజ్ లో భూమి అంతా బంజర్ భూమి అని, అందుకే తినడానికి కూడా మా దగ్గర ఏమీ ఉండేది కాదని చెప్తాడు. అక్కడ ఏమీ లేకపోయినా నేను అక్కడ ఉండటం సరికాదని విలేజర్స్ అందరూ వాళ్ళ దగ్గరున్న డబ్బులన్నీ పోగు చేసి నన్ను ఇక్కడికి పంపించారు. అందుకే నేను ఒక మంచి అడ్వెంచర్ అవ్వాలని అనుకుంటున్నాను అని చెప్తాడు. అప్పుడే వాళ్ళందరి అప్పు తీర్చగలను అని అంటాడు. అది విన్న అరుణ్ అది చాలా మంచి రీజన్ అని మెచ్చుకుంటాడు. తర్వాత అరుణ్ కారోలిన్ ని నువ్వు అసలు ఎందుకు అడ్వెంచరర్ అయ్యావు అని అడిగితే మాస్టర్స్ ని చంపడానికి అని చెప్తుంది. అలా చేస్తే అందరూ హ్యాపీగా ఉంటారు. అరుణ్ అంతేనా, ఇంకేమైనా రీజన్ ఉందా అని అడిగితే లేదు, అందరూ నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే నవ్వుతూ ఉండేవాళ్ళు నన్ను చంపరు అని చెప్తుంది. అందుకే అందరూ ఎప్పుడు నవ్వుతూ ఉండాలని కోరుకుంటాను. ఇది విని అరుణ్ షాక్ అవుతాడు. తన మనసులో ఉన్న చీకటి చాలా లోతైనది అని అరుణ్ అనుకుంటాడు. తర్వాత తను చెప్పింది కరెక్టే అని అరుణ్ అంటాడు. అందరూ నవ్వుతూ ఉండటమే ఎప్పుడు బెస్ట్ అని చెప్తాడు. అప్పుడు సోఫియా నీకు కూడా ఏదైనా గోల్ ఉందా అని అడిగితే నాకు ఇంపార్టెంట్ అయిన వాళ్ళని కాపాడుకోవడానికి నేను చాలా స్ట్రాంగ్ అవ్వాలని అనుకుంటున్నాను అని చెప్తాడు. అందుకే నేను అడ్వెంచరర్ అయ్యాను. తర్వాత అరుణ్ వాళ్లతో ఇప్పటి నుండి మిమ్మల్ని పిల్లల్లా చూడను, కాబట్టి మీ బెస్ట్ ఇవ్వాలి అని చెప్తాడు. దానికి వాళ్ళందరూ సరే అని అంటారు. తర్వాత అరుణ్ కారోలిన్ తో నీ పేరు చాలా పొడవుగా ఉంది, ఎమర్జెన్సీలో పిలవడం కష్టం అంటాడు. దానికి కారోలిన్ అయితే నాకు కొత్త పేరు పెట్టు అని అడుగుతుంది. అప్పుడు మనం చూస్తాం అరుణ్ ఆమెకు కారోల్ అని నిక్ నేమ్ ఇస్తాడు. అది కారోలిన్ కి చాలా బాగా నచ్చుతుంది. తర్వాత లోగన్ కూడా నాకు ఒక నిక్ నేమ్ కావాలని అరుణ్ ని రిక్వెస్ట్ చేయడం మొదలు పెడతాడు. అప్పుడు అరుణ్ అతనికి లోగ్ అనే పేరు
పిలుస్తాడు. ఈ నిక్ నేమ్ లోగన్ కి చాలా బాగా నచ్చుతుంది. తర్వాత సోఫియా ఒక్కతే మిగిలి ఉండటంతో అరుణ్ ఆమెకు సోఫీ అని నిక్ నేమ్ ఇస్తాడు. అది చూసి ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత సీన్ లో వాళ్ళందరూ ఒక డెంజన్ లో ఉంటారు. అక్కడ కారోలిన్ వెళ్లి కొన్ని తోడేళ్లను చంపేస్తుంది. ఆపై మిగిలిన వాటితో ఫైట్ చేయడం మొదలు పెడుతుంది. ఇది చూసి అరుణ్ మనసులో ఇలా అనుకుంటాడు, ఇది కరెక్ట్ కాదు. డిఫెండర్ పని మాన్స్టర్స్ అటెన్షన్ తన వైపు తిప్పుకోవడం, అప్పుడే అటాకర్ ఎనిమిని ఖతం చేయగలడు. కారోలిన్ ఫైటింగ్ స్టైల్ వల్ల ఆమె ప్రాణాలకే ప్రమాదం ఉందని అతను అంటాడు. అప్పుడే ఒక తోడేలు కారోలిన్ పై వెనక నుండి అటాక్ చేయబోతుంటే అరుణ్ అక్కడ ఒక రిఫ్లెక్టివ్ వాల్ క్రియేట్ చేస్తాడు. దాని వల్ల ఆ తోడేలు వెనక్కి పడిపోతుంది. అప్పుడు అరుణ్ తనను తాను బఫ్ చేసుకుని వెళ్లి ఆ తోడేలును చంపేస్తాడు. తర్వాత కారోలిన్ తో ఫైట్ చేసేటప్పుడు నీ చుట్టుపక్కల ఏముందో గమనిస్తూ ఉండాలి అని చెప్తాడు. దానికి ఆమె అది వెనక నుండి వస్తోందని నాకు తెలుసు అని అంటుంది. అరుణ్ ఆమెతో నీకు దెబ్బ తగిలే అవకాశం ఉంది కదా, మరి ఎందుకు తప్పించుకోలేదు అని అడుగుతాడు. అది విని కారోలిన్ నేను నీకు ఈ విషయం ఎప్పుడూ చెప్పలేదు అంటుంది. ఆ తర్వాత ఆమె తన చాక్తో తన చేతిని కోసుకుంటుంది. అది చూసి అరుణ్ షాక్ అయ్యి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. కానీ అప్పుడు ఆమె తన గాయం తనంతట తానుగా ఎలా మానిపోతుందో అరుణ్ కి చూపిస్తుంది. ఆ గాయం వెంటనే తగ్గిపోతుంది. అప్పుడు ఆమె నాకు ఎంత పెద్ద దెబ్బ తగిలినా సరే అది వెంటనే తగ్గిపోతుందని అరుణ్ కి చెప్తుంది. అప్పుడు అరుణ్ మనకి సైక్లెమెన్ చర్చ్ వాళ్ళు క్యారోలిన్ ని చాలా ఏళ్ల పాటు బంధించి ఉంచారని చెప్తాడు. అత్యంత శక్తివంతమైన ఈవిల్ గాడ్ ని మళ్ళీ బతికించడమే వాళ్ళ లక్ష్యం. ఊర్లు పట్టణాల మీద దాడులు చేయడం, మనుషుల మీద ప్రయోగాలు చేయడం, ఇంకా హ్యూమన్ ట్రాఫికింగ్ చేయడం వంటివి ఆ చర్చ్ చేసే పనులు. అదొక చాలా పెద్ద క్రిమినల్ ఆర్గనైజేషన్. కానీ 2 ఏళ్ల క్రితం వాళ్ళ ఒక బేస్ ని ధ్వంసం చేసి యూనిట్ 1 కి చెందిన ఆల్బర్ట్ అతను క్యారోలిన్ ను రక్షించాడు. అప్పట్లో ఆమె మానసిక పరిస్థితి బాగాలేదని అరుణ్ చెప్పాడు. కానీ చికిత్స తర్వాత కోలుకుని తన ఇష్ట ప్రకారమే సాహసికురాలిగా మారింది. కానీ ఆ తర్వాత ఆల్బర్ట్ చనిపోయాడు. ఆమె మనసులోని గాయాలు చాలా లోతైనవని అరుణ్ అంటాడు. కానీ వాళ్ళని పిల్లల్లా చూడనని నేను ప్రామిస్ చేశాను. అప్పుడు అరుణ్ క్యారోలిన్ ని తన తోటి వాళ్ళ ముఖాలు చూడమని చెప్తాడు. వాళ్ళు నవ్వడం లేదని గమనించి క్యారోలిన్ చాలా కంగారు పడుతుంది. అప్పుడు అరుణ్ ఆమెతో నీకు నొప్పి కలిగినప్పుడు లోగన్ కి సోఫియాకి కూడా ఆ నొప్పి తెలుస్తుంది అని చెప్తాడు. అందుకే నువ్వు బాధపడితే వాళ్ళు నవ్వలేరు. అది విని ఆమె చాలా భయపడిపోయి మరి ఇప్పుడు నేనేం చేయాలి అని అడుగుతుంది. అది విని అరుణ్ మనసులో ఈమెకి అందరూ నవ్వకపోవడమే అన్నిటికంటే పెద్ద భయం అని అనుకుంటాడు. అప్పుడు అరుణ్ ఆమెతో నీకు నొప్పి కలిగించే పనులు నువ్వు చేయకూడదు అని చెప్తాడు. దాంతో ఆమె తన దగ్గరున్న చాకులని పారేస్తుంది. ఇక ఇలా ఎప్పుడూ చేయను, ప్లీజ్ అందరూ నవ్వండి అని అంటుంది. అప్పుడు అరుణ్ ఆమె తల మీద చేయి వేయబోతాడు. కానీ ఆమె ఎంతగా భయపడిపోతుందంటే భయంతో వెనక్కి తగ్గి ఇలా అంటుంది, నన్ను చంపొద్దు అని అంటుంది. అప్పుడు ఆమె పరిస్థితి చూసి అరుణ్ ఆమెను దగ్గరకు తీసుకుని ఏం పర్వాలేదు, దిగులు పడకు అని చెప్తాడు. ఇక్కడ నిన్ను ఎవరు ఏమీ చేయరు. ఒకవేళ ఎవరైనా అలా చేయడానికి ప్రయత్నించినా నేను వాళ్ళని అంతం చేస్తాను అని అతను అనడంతో కరోలిన్ శాంతిస్తుంది. తర్వాత వాళ్ళ క్లాన్ లోని ఒక గదిలో అరుణ్ చాలా రిఫ్లెక్టివ్ వాల్స్ ని తయారు చేసి పెట్టి ఉంటాడు. ఒక బాల్ వాటి నుండి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. దాని నుండి కరోలిన్ తప్పించుకోవాలి. ఆమె చాలా కష్టపడి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ చివరికి ఆ బాల్ ఆమెకు తగులుతుంది. అప్పుడు అరుణ్ ఆమెతో నీ మూమెంట్స్ ఇంకా అంత బాగా లేవు అని చెప్పి మళ్ళీ ఆ బాల్ ని రిఫ్లెక్టివ్ వాల్ మీదకు విసురుతాడు. దాంతో కరోలిన్ ట్రైనింగ్ మళ్ళీ మొదలవుతుంది. తర్వాత వాళ్ళు బల్లెంతో సాధన చేస్తుండగా అరుణ్ ఆమెతో బల్లెంతో శత్రువు నుండి దూరం పాటించవచ్చు, దానివల్ల నీ డ్యూటీస్ కూడా బాగా చేయగలవు అని చెప్తాడు. తర్వాత అరుణ్ వాళ్ళతో స్పియర్ వాడటంలో విల్ నాకంటే చాలా బెటర్, సో తనే నీకు స్పియర్ ఎలా వాడాలో నేర్పిస్తాడు అని చెప్తాడు. తర్వాత సోఫియా కౌంటింగ్ చేస్తూ తన స్పియర్ స్పెల్స్ ని కూడా ఉపయోగిస్తూ ఉండటం మనం చూడవచ్చు. అప్పుడే మనకు అర్థమవుతుంది అది తన ప్యారలల్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ అని. తర్వాత సోఫియా ముందు ఒకేసారి 2 టార్గెట్స్ వచ్చేసరికి తను చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఏ టార్గెట్ మీద ముందు అటాక్ చేయాలో అర్థం కాదు. అప్పుడు తను ఏదో చేస్తుంది, దానివల్ల ఒక టార్గెట్ కింద పడిపోతుంది. అది చూసి అరుణ్ తన దగ్గరికి వెళ్లి ఏమైంది, అంతా ఓకేనా అని అడుగుతాడు. అప్పుడు తను అరుణ్ తో ఇలా అంటుంది, నేను అసలు స్పెల్ యూజ్ చేయలేదు, అయినా ఈ టార్గెట్ కింద పడిపోయింది అని చెప్తుంది. అది విని అరుణ్ నా స్పెషల్ ఎబిలిటీ బయటపడినప్పుడు నాకు ఇలాగే అనిపించింది అని తనతో అంటాడు. అందరి ఎబిలిటీస్ వేరుగా ఉంటాయని, వాటి గురించి మనకు అర్థం కాని విషయాలు చాలా ఉంటాయని అరుణ్ చెప్తాడు. అందుకే టైం తీసుకుని ఆ ఫీలింగ్ ఏంటో తెలుసుకోమంటాడు. తర్వాత మనం చూస్తే అరుణ్ వాళ్ళందరినీ ట్రైనింగ్ లో ఇంకో 2 సెట్స్ చేయమని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో సోఫియా కరోలిన్ స్నానం చేస్తూ మాట్లాడుకుంటూ ఉండటం మనం చూస్తాం. అప్పుడే ఎస్టెల్లా కార్లా కూడా అక్కడికి వచ్చి స్నానం చేయడం స్టార్ట్ చేస్తారు. అందరూ కలిసి మాట్లాడుకుంటారు. తర్వాత సీన్ లో వాళ్ళు ముగ్గురు ట్రైన్ అవుతుంటారు. కరోలిన్ ఇప్పుడు బాల్ ని బాగా డాడ్జ్ చేస్తుంది, సోఫియా స్పెల్స్ ని బాగా కాస్ట్ చేస్తుంది, ఇంకా లోగాన్ కూడా స్పియర్ ని చాలా బాగా ఉపయోగిస్తూ ఉండటం మనం చూడవచ్చు. తర్వాత సీన్ లో అరుణ్ వాళ్ళ ముగ్గురుతో నిన్న మీరు 20వ ఫ్లోర్ బాస్ ని క్లాడ్ ని మీరే ఓడించారు, సో మీరు ఫస్ట్ స్టేజ్ సక్సెస్ఫుల్ గా దాటేశారు అని చెప్తాడు. అది విని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత రెయిన్ అక్కడికి వస్తుంది. నెక్స్ట్ సీన్ లో మనం అరుణ్, రెయిన్ ఇంకా విల్ ముగ్గురిని కలిసి ఆ బ్లాక్ స్మిత్ ఆరామ్ షాప్ లో చూస్తాం. అక్కడ అరుణ్ కోసం ఒక కొత్త స్వాడ్ రెడీ అవుతుంది.
అరుణ్ స్వర్డ్ రెడీ అయిపోతుంది. ఆ స్వర్డ్ అరుణ్ చేతికి కరెక్ట్ గా సెట్ అవుతుంది. అది అరుణ్ కి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఆ స్వర్డ్ చాలా పవర్ఫుల్ గా కనిపిస్తుంది. ఎపిసోడ్ ఇక్కడితో ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ పార్టీ ఆఫ్ నన్ ఎపిసోడ్ 10. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.